జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, టర్కీ సగం పిచ్చోడు అయినటువంటి తయ్యప్ ఎర్డోగాన్ గురించి తెలుసుకునే ముందు మనం ఒట్టోమన్ సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలా. ఈ ఒట్టోమన్ సామ్రాజ్యం ప్రపంచ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన దీర్ఘకాలం పాటు వర్ధిల్లినటువంటి ముస్లిం సామ్రాజ్యాలలో ఒకటి. ఇది దాదాపు 6 శతాబ్దాల పాటు ఆసియా, ఐరోపా అలాగే ఆఫ్రికా ఖండాల సరిహద్దులో విస్తరించి విరాజిల్లింది. అంటే 1299 నుంచి 1922 వరకు ఒట్టోమన్ సామ్రాజ్యం అనేది వర్ధిల్లింది. ఈ ఒట్టోమన్ సామ్రాజ్యానికి కీలకంగా వ్యవహరించినటువంటి దేశం టర్కీ అన్నమాట. ఇక కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఈ ఒట్టోమన్ సామ్రాజ్యానికి రాజధానిగా మార్చారు. ఇది తూర్పు పశ్చిమ దేశాల మధ్యన వ్యాపార మార్గాలకు కేంద్రంగా మారింది. 16వ శతాబ్దంలో సుల్తాన్ సులేమాన్ కాలంలో ఈ సామ్రాజ్యం చెప్పాలంటే అత్యున్నత స్థాయికి అయితే చేరింది. దీంతో ఆగ్నేయ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా అలాగే మధ్య ప్రాచ్యం ప్రాంతాలు వీళ్ళ ఆధీనంలోకి వచ్చినాయి. అంటే అప్పట్లో ఈ టర్కీ ఆధీనంలో ఉన్నటువంటి ఈ ఒట్టోమన్ సామ్రాజ్యంలో సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్, ఇరాక్, యెమెన్, కువైట్ దేశాలన్నీ కూడా ఉన్నాయి. ఈ దేశాలన్నింటినీ కలిపి ఒట్టోమన్ సామ్రాజ్యంగా పిలుస్తా ఉన్నారు. అయితే 1914లో జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ ఒట్టోమన్ సామ్రాజ్యం జర్మనీ వైపు నిలబడి ఓటమిని అయితే చవి చూసింది. యుద్ధం తర్వాత ఈ ఒట్టోమన్ సామ్రాజ్యం అంతా కూడా ముక్కలైపోయింది. ఇక అప్పుడు సిరియా, లెబనాను, ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాను, ఇరాకు, యెమెన్, కువైట్ దేశాలన్నీ కూడా కొత్తగా ఏర్పడినాయి. అంటే మొదటి ప్రపంచ యుద్ధం వరకు ఈ దేశాలన్నీ కూడా టర్కీ ఆధీనంలోనే ఉన్నాయి. ఇక ఈ టర్కీ పిచ్చోడు అయినటువంటి ఎర్డోగాన్ విషయానికి వద్దాం. రెసెప్ తయ్యిప్ ఎర్డోగాను ఈ టర్కీ దేశానికి, అంటే ఇప్పుడు దాన్ని తుర్కీ అంటున్నారులే, ఆ దేశానికి ప్రస్తుత అధ్యక్షుడు. అలాగే గత 2 దశాబ్దాలుగా ఆ దేశ రాజకీయాలను శాసిస్తున్నటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడు. అతను 2003 నుంచి 2014 వరకు టర్కీ ప్రధానమంత్రిగా, ఆ పైన అంటే 2014 నుంచి ఇప్పటి వరకు ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నాడు. ఆధునిక టర్కీ వ్యవస్థాపకుడు ముస్తాఫా కమాల్ అతాత్కూర్ తర్వాత ఆ దేశాన్ని ఇంత సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటి ఏకైక నాయకుడు ఈ ఎర్డోగానే కావడం మనమందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఈ ఎర్డోగాను టర్కీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తానని చెప్పి మళ్ళీ అన్ని తుర్క దేశాలను కలిపి ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని సృష్టిస్తానని చెప్పి వాగ్దానం చేసి ఈ టర్కీ అధ్యక్షుడిగా ఎన్నికవుతా వస్తున్నాడు. కానీ వీడు చెప్పాలంటే పీకింది ఏమీ కూడా లేదు. సరే, అదైతే వేరే విషయం. ఇక ఈ ఎర్డోగాన్ గాడు పరమ మత పిచ్చోడు. మామూలు మత పిచ్చి కాదు. ఎంత మత పిచ్చోడు అంటే జనాలకు రోత పుట్టించే అంత మత పిచ్చోడు. అందుకే మన కాశ్మీర్ విషయంలో ఎప్పుడు కూడా మన శత్రు దేశం పాకిస్తాన్ కే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. భారత్ ను ఒక శత్రువుగా చూస్తూ పాకిస్తాన్ ను అత్యంత సన్నిహిత దేశంగా భావిస్తూ ఉంటాడు. అందుకు కారణం పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం కాబట్టి. చూడండి, నిజానికి మనకి ఈ టర్కీ దేశానికి ఎటువంటి గొడవలు కూడా లేవు. కానీ ఈ ఎర్డోగాన్ మూలంగా ఇప్పుడు భారత్, టర్కీ దేశాలు శత్రువులుగా మారిపోయినాయి. అందుకు కారణం ఈ ఎర్డోగాన్ మతపిచ్చే. ఇక ఈ ఎర్డోగాన్ మతపిచ్చికి టర్కీ ప్రజలు కూడా చెప్పాలంటే అసహించుకుంటున్నారు. టర్కీ ప్రజలకు కూడా ఈ ఎర్డోగాన్ మీద విరక్తి కలిగిపోయింది. అందుకే ఇప్పుడు ఈ టర్కీ ప్రజలంతా కూడా ఈ ఎర్డోగాన్ కు వ్యతిరేకంగా ఉద్యమ బాట పట్టినారు. అయితే ఈ ఎర్డోగాను ఆ ఉద్యమకారులను అణిచివేతలకు గురి చేస్తున్నాడు. దీంతో టర్కీలో ప్రజాస్వామ్యం కూని అయిందంటూ అక్కడ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున నిరసనలన్నీ కూడా వ్యక్తం చేస్తున్నాయి. అధ్యక్షుడైనటువంటి ఈ తయ్యిప్ ఎర్డోగాను డిక్టేటర్ వైఖరి పైన దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటూ ప్రజలు, విపక్షాలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎర్డోగాన్ పాలనలో టర్కీలో ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా చచ్చిపోయిందని విపక్షాలన్నీ కూడా స్పష్టం చేస్తున్నాయి. ఈ టర్కీలో అధ్యక్షుడైనటువంటి ఈ తయ్యిప్ ఎర్డోగాన్ నేతృత్వంలోని ప్రభుత్వం పైన ప్రధాన ప్రతిపక్షమైనటువంటి రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ అలాగే ఇతర కూటమి పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. దీంతో ఈ ఎర్డోగాన్ గాడు కోర్టులను ప్రభావితం చేసి ప్రతిపక్ష పార్టీ నేత అయినటువంటి ఓజ్గర్ ఓజల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించాడు. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అంతర్గత వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోవడం దేశ చరిత్రలోనే గతంలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా తీవ్రమైనటువంటి రాజకీయ ప్రకంపనలన్నీ కూడా సృష్టించింది. ఈ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఓజ్గర్ ఓజల్ అలాగే ఈ పాలస్తీనా శ్రేణులంతా కూడా తమ అంకారాలోని హెడ్ క్వార్టర్స్ లోపల నిరసనగా దిగినారు. అయితే ఈ టర్కీ పోలీసులు ఆ భవనం పైన దాడి చేసి తలుపులన్నీ కూడా బద్దలు కొట్టి లోపలికి పోయినారు. నిరసనకారుల పైన ఈ టీర్ గ్యాస్
గ్యాస్ అలాగే ఈ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి వాళ్ళందరినీ కూడా బలవంతంగా బయటకు నెట్టేశారు. దీంతో ఈ టర్కీలో మళ్ళీ అగ్గి రాజుకునేది. ఈ పోలీసుల దాడి తరువాత పదవి నుంచి తొలగించబడినటువంటి ప్రతిపక్ష నేత ఈ ఓజ్గర్ ఓజెల్లో పోలీసు వాహనం పైన నిలబడి నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడినాడు. ఇకపైన మా పోరాటం రోడ్లపైన అలాగే నగర చౌరస్తాలలోను అని చెప్పేసి ప్రకటిస్తూ వందలాది మంది మద్దతుదారులతో టర్కీ పార్లమెంట్ వైపు భారీ నిరసన ప్రదర్శన అయితే చేపట్టాడు. ఈ సంఘటనతో ఇస్తాంబుల్, అంకారా, ఇజ్మీర్ వంటి ప్రధాన నగరాలన్నీ కూడా నిరసనకారుల నినాదాలతో హోరెత్తిపోతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ విద్యార్థులు, కార్మిక సంఘాలు, పౌర హక్కుల సంఘాలు అందరూ కూడా వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఈ ఎర్డోగాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని చెప్పి అలాగే ఇప్పటికే జైలులో ఉన్నటువంటి ప్రజాదరణ పొందినటువంటి ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లును తక్షణమే విడుదల చేయాలంటూ ఈ నిరసనకారులంతా భారీ ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ టర్కీలో ప్రస్తుత పరిణామాలపైన హ్యూమన్ రైట్స్ వాచ్ తీవ్రమైనటువంటి ఆందోళన అయితే వ్యక్తం చేసింది. విపక్షాలను అణచివేయడానికి ఎర్డోగాన్ ప్రభుత్వం అత్యంత ఘోరమైన అలాగే అక్రమమైనటువంటి పద్ధతులను ఉపయోగిస్తుందని, టర్కీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టేసిందని, ఇలా అయితే ఎర్డోగాన్ పైన ఆంక్షలు విధిస్తామని చెప్పేసి హెచ్చరించింది. అందుకే ఈ నిరసనలను అలాగే ఈ పోలీసుల అణచివేతను కవర్ చేస్తున్నటువంటి అంతర్జాతీయ స్థానిక పత్రికల పైన, టీవీ ఛానళ్ల పైన ఈ ఎర్డోగాన్ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఆంక్షలు అలాగే ఈ జరిమానాలన్నీ కూడా విధిస్తూ ఈ ఎర్డోగాన్ ప్రభుత్వం వార్తలను నొక్కేసే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం టర్కీలో ఉన్నటువంటి పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. ఎర్డోగాన్ తన నియంతృత్వ అధికారంతో న్యాయ వ్యవస్థ అలాగే పోలీసులను వాడుకుంటుంటే ప్రతిపక్షాలు అలాగే ఈ టర్కీ ప్రజలంతా కూడా తమ ప్రజాస్వామ్య ఉనికి కోసం దేశవ్యాప్తంగా చారిత్రాత్మక పోరాటం చేస్తున్నారు. అంటే త్వరలోనే ఈ సగం పిచ్చోడైనటువంటి ఎర్డోగాను తన పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అదే జరిగితే మన దేశానికి పట్టినటువంటి మరో పేడైతే విరడైనట్టు అవుతుంది. అది విషయం. అయితే అసలు విశ్వాసం లేని ముండా కొడుకులు, లోఫర్ ముండా కొడుకులు. టర్కీలో ఒకసారి భూకంపం వస్తే ప్రపంచంలో ఏ దేశం కూడా స్పందించాల. మొట్టమొదటిగా స్పందించిన దేశం మన భారతదేశమే. మనోళ్ళు డాక్టర్లు అవసరమైనటువంటి ఈ మందులు అన్ని కూడా తీసుకొని పోయి వాళ్ళ దగ్గరుండి చాకరీలు చేశారు. అలాంటిది మత పిచ్చితే ఈ లమిడి కొడుకులు ఇప్పుడు పోయి పాకిస్తాన్ ముడ్డి నాకుతారు, వాళ్ళ సంకలనం నాకుతారు. లోఫర్ ముండా కొడుకులు. యాడియా వీళ్ళకి విశ్వాసం ఉండదా? వీళ్ళు ఏమైపోతే ఏముండదు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.